సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ అయితే మన దగ్గర రావడం అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు మిమ్మల్ని తెలిసిన తర్వాత. ఎలా అనిపించింది సార్ మనతో ఎక్స్పీరియన్స్? బాగుంది. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. నాకు ఈసారి చెప్పారని నీ వీడియో నేను రెగ్యులర్గా చూస్తానమ్మా, బాగా చెప్తున్నావు అని అన్నారు. ఆ మాట చెప్పిన వెంటనే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవడం అయితే జరిగింది సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు చంద్రబాబు. చిన్నబాబు సార్. ఏ ఊరు సార్ మంది? వాడవాలి. వాడవల్లి సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. బొమ్మ. పూర్ణ సార్. మంది ఈయన ఆ, అబ్బాయి సార్. ఉమ్. ఫాదర్ అండ్ సన్ అండి. సో చాలా హ్యాపీగా ఉందండి. నేను కూడా మా ఫాదరు నేనండి మేము కల్చర్ చేసేది. ఉమ్. హ్యాపీ అండి. ఫాదర్ అండ్ సన్ చేపల చెరువులు కాంబినేషన్ ఎక్సలెంట్ సార్. ఎందుకేం చెప్తున్నానంటే అండి, నేను ఇన్ని మేము చేస్తున్నాం. మా నాన్నగారు నేను చేస్తున్నాం. వీళ్ళ నాన్నగారు ఇలా చేస్తున్నారు. సో డెఫినెట్గా సార్ మీరు కూడా రండి ఒకసారి. ఇదేం పర్లేదు. భలే పని అండి. కాదు కానీ సార్ మీరు కెమెరా ముందు కనిపించారు అనుకోండి. పర్వాలేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మీరు వచ్చి నన్ను కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును కదా సార్? ఎంతో దూరం నుండి మీరు ఇక్కడ దాకా వచ్చారు చూడడానికి. అప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సార్ చెప్పండి సార్ ఒక 2 విషయాలు మీకు కల్చర్ గురించి కానీ. అసలు టచ్ తక్కువ మనకు. ఈయనకేదైతే కొద్దిగా ఈయనేనండి మొత్తం సార్ అండి. అదేలేండి. ఈయన కంపల్సరిగా సుమారు ఎన్ని సంవత్సరాలు సార్ ఎక్స్పీరియన్స్? మనం ఓ 12. 12 సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్. నేను తిప్పి చూస్తే 4-5 సంవత్సరాల నుంచే చేస్తున్నది. అంతే కదా సార్? 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఈయన దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయండి. సార్ మీరు ఒక ఇంటర్వ్యూ మా ఇవ్వాలండి. ఇంటర్వ్యూ ముందు ఏం తెలియదు మనకి. ముందులో అవసరం లేదండి. నేను అడిగేది ఏంటంటే సార్, ఎలాంటి టెక్నిక్స్ వాడితే రైతులకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనే దాని గురించేనండి. ముందులు అనేది ఎవరో ఏ టైంలో ఏదైతే ఒక్కో రకంగా ఉంటుంది. అవన్నీ ఏం చెప్పలేదు. అవి చెప్పొద్దండి. ముందులు నేను కూడా ఎప్పుడు ముందులు చెప్పానండి. ఏ రోజు ముందులు చెప్పలేదు మనం. చెప్పలేదు. ఎందుకంటే మందులు అనేది చెప్పిన క్వాంటిటీలో కంటే ఎక్కువ వాడేస్తారు. అది తెలిసి తెలియకుండా ఉండేది వాళ్ళకి ఏమవుతుందంటే, మనం క్వాంటిటీ చెప్తే క్వాంటిటీలు చెప్పామనుకో అంతే ఉంది ఇంకొంచెం వేస్తారు, అది మిస్ఫైర్ అవుతుంది. సో దాని మూలంగా మనం ఏ రోజు మెడిసిన్ అనేది చెప్పలేదు అది. సో కల్చర్ గురించి విధానాలు పద్ధతులు అనే కదా సార్ మంచి అయ్యే చెప్పండి అండి. ఒక 2 నిమిషాలు మనం కంపల్సరిగా. ఇంకోసారి చెప్తానండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత దూరం వచ్చేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్.